ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. దాదాపు 30-40 రోజులుగా ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఇక భారత్ పాల్గొనే దానిపైన కూడా క్లారిటీ వచ్చేసింది. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కైతే వెళ్ళనని తేల్చి చెప్పేసింది. కాబట్టి భారత్ ఆడే మ్యాచ్లన్నీ కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అంగీకారం తెలిపింది. సో భారత్ ఆడే మ్యాచ్లన్నింటినీ కూడా దుబాయ్లో నిర్వహించేందుకు అటు ఐసీసీ ఇటు పీసీబీ ఈ రెండు కూడా ఒక అంగీకారానికి వచ్చాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీ కూడా అందించడంతో ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అయితే లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఐసీసీ పలు దఫాలుగా ఇప్పటికే అనేక మార్లు పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో అనేక మార్లు చర్చలు జరిపింది. బట్ పాకిస్తాన్ మాత్రం ఇప్పటివరకు జరిపిన అనేక చర్చల్లో కూడా మెట్టు దిగడానికి పాకిస్తాన్ ఏమాత్రం సుముఖంగా లేదు, ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. అనేక సార్లు ఆర్థికంగా నష్టపోతాం అది ఇది అని చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మెట్టు దిగకపోగా చివరికి ఎట్టకేలకు ఐసీసీ అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఒప్పించింది. ఈ భారత్ ఆడే మ్యాచ్లన్నింటినీ కూడా దుబాయ్లో నిర్వహించేందుకు అంగీకరించింది. ఇక ఒకవేళ పాకిస్తాన్ కూడా గెలిచి ఫైనల్కి వచ్చి టీమిండియా కూడా గెలిచి ఫైనల్కి వస్తే జనరల్గా అయితే ఫైనల్ మ్యాచ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్లోని కరాచీలో జరగాల్సింది. సో ఆ మ్యాచ్ని ఒకవేళ ఇరు జట్లు కనుక ఫైనల్కి వస్తే ఆ ఫైనల్ మ్యాచ్ని కూడా దుబాయ్లో నిర్వహించేందుకు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే అంగీకారం తెలిపింది. సో దీంతో ఒక లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. సో జనరల్గా అంటే ఇప్పటివరకు అయితే దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే అధికారికంగా రాలేదు. బట్ మనకున్న సమాచారం మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు కూడా ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. ఇక భారత్ ఆడే మ్యాచ్ల పైన కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి హైబ్రిడ్ మోడల్లో టీమిండియా మ్యాచ్లన్నీ కూడా దుబాయ్ వేదికగా జరుగుతాయి. అలాగే ఇప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్ ఒప్పుకున్నందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ కూడా ఎటువంటి పరిహారం అయితే చెల్లించలేదు. కానీ ఇక్కడ ఒక ఒప్పందం అయితే కుదిరింది. ఇప్పుడు టీమిండియా పాకిస్తాన్కు వెళ్ళట్లేదు కాబట్టి వచ్చే ఏడాది తర్వాత 2026లో భారత్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అయితే జరగాల్సి ఉంది. సో ఆ వరల్డ్ కప్ కి ఈ పాకిస్తాన్ కూడా భారత్ కు రానని తేల్చి చెప్పేసింది. సో తొలుత ఐసీసీ కొంత ఆలోచనలో పడినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రతిపాదనకు ఐసీసీ అలాగే బీసీసీఐ కూడా ఓకే చెప్పడంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే లైన్ క్లియర్ అయింది. సో 2026లో భారత్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కి పాకిస్తాన్ టీమిండియా భారత్లో పర్యటించదు. సో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లన్నింటినీ కూడా శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించాలని చెప్పి కూడా పాకిస్తాన్ ఇప్పటికే ఐసీసీ ముందు ఒక ప్రతిపాదన పెట్టింది. ఆ ప్రతిపాదనకు ఐసీసీ కూడా అంగీకారం తెలపడంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అయితే లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకున్నందుకు పాకిస్తాన్కు నష్టపరిహారం చెల్లించలేదు. కానీ 2027లో మహిళల ఐసీసీ ట్రోఫీ ఒకదాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్లో నిర్వహిస్తామని చెప్పి కూడా ఐసీసీ పీసీబీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే ఒక హామీ ఇచ్చింది. సో మొత్తానికైతే ఖచ్చితంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మీద కమ్ముకున్న నీలి మబ్బులు అయితే తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇంకా ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అయితే మార్గం సుగమమైంది. ఇప్పటివరకు అయితే అధికారికంగా తేదీలు అయితే ప్రకటించలేదు. అతి కొద్ది త్వరలో మరొక వారం 10 రోజుల్లో మాక్సిమం ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి తేదీలు అయితే వెల్లడించే అవకాశం ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 8 జట్లుగా కూడా 2 గ్రూపులుగా పాల్గొంటాయి. 2 గ్రూపుల్లో కూడా తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కి అయితే అర్హత సాధిస్తాయి. ఇక సెమీఫైనల్లో గెలిచిన 2 జట్లు ఫైనల్ కి అర్హత సాధిస్తాయి, ఫైనల్లో తలపడతాయి. సో ఇది జనరల్ గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే మోడ్. ఇక అసలు పాకిస్తాన్ కు భారత్ ఎందుకు వెళ్ళదు అనేది ఇక్కడ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అడుగుతున్నారు. భారత్ పాకిస్తాన్ రావడానికి ఏంటి ఇబ్బంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అలాగే భారత కేంద్ర హోంశాఖ కూడా క్లియర్ గా తేల్చి చెప్పింది. ఈ దాయాది దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తాము ఎట్టి పరిస్థితుల్లో పొరుగు దేశానికి వెళ్లేది లేదు, తమ క్రికెటర్లు అక్కడికి పర్యటించేది లేదు అంటూ కూడా తేల్చి చెప్పింది. తమకు ఆట కంటే కూడా తమ ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యం అంటూ కూడా అటు బీసీసీఐ కానీ హోంశాఖ అధికారులు కానీ ఇప్పటికే అనేక మార్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఐసీసీ ముందు కూడా తెలిపారు. ఐసీసీ ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి కూడా తెలిపినప్పటికీ కూడా పాకిస్తాన్ మొదట్లో ససేమిరా అంది. బట్ చివరికైతే ఒక మెట్టు దిగి ఈ హైబ్రిడ్ మోడల్కి అయితే ఒప్పుకుంది. బట్ ఇదే టైంలో పాకిస్తాన్ గనక టీమిండియా ఆటగాళ్ళు రాకపోతే తాము కూడా భవిష్యత్తులో భారత్లో అడుగు పెట్టబోము, భారత్లో జరిగే మ్యాచ్లన్నింటినీ బహిష్కరిస్తామంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ అనేక మార్లు హెచ్చరించింది. అయినా కానీ వేటిని లెక్క చేయకుండా టీమిండియా మాత్రం తన స్టాండ్ మీద క్లియర్ గా నిలబడింది. ఎట్టి పరిస్థితుల్లో తాము పాకిస్తాన్లో పర్యటించబోము, తాము హైబ్రిడ్ మోడల్లో అయితేనే ఆడతాము, లేదు అంటే అవసరమైతే ఈ టోర్నీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి కూడా టీమిండియా ఇప్పటికే ప్రకటించింది. బీసీసీఐ ఇప్పటికే ప్రకటించడంతో ఒకవేళ టీమిండియా కనుక టోర్నీ నుంచి కనుక వైదొలిగితే టోర్నీలో పాల్గొనకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఆర్థికంగా ఈ స్పాన్సర్షిప్లు వీటన్నిటికి సంబంధించి ఎండార్స్మెంట్స్ వీటన్నిటికి సంబంధించి పాకిస్తాన్ మీద ఆర్థికంగా దెబ్బపడే అవకాశం ఉంది. దాదాపు 2,000 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ కూడా ఒకంత ఆలోచించి టీమిండియా ప్రతిపాదనకు ఐసీసీ
పాకిస్తాన్ బోర్డు ముందు పెట్టిన ప్రతిపాదనకు ఎట్టకేలకు పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే తలొగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఎట్టకేలకు మరొకసారి భారత క్రికెట్ పెత్తనం అంటే భారత క్రికెట్ పై చేయి ఎలా ఉందో అంతర్జాతీయ క్రికెట్ పైన భారత క్రికెట్ మార్క్ ఏ విధంగా ఉందో ఈ తాజా ఘటన బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సార్ వాట్ ఎవర్ ఏదైనా కానీ ఈ బీసీసీఐ అనేది ఇప్పుడు ప్రస్తుతం క్రికెట్ లో ఆధిపత్యం చెలాయిస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ వాట్ ఎవర్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అయితే ఒక లైన్ క్లియర్ అయితే అయింది. సో అతి త్వరలోనే దానికి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది.